శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ. ఈరోజు మనం స్టడీ రూమ్ గురించి, అట్లాగే స్టడీ టేబుల్ ఏ దిశలో ఉండాలి, విద్యార్థులు ఏ దిశలో కూర్చొని చదివినట్లయితే వారికి విద్య అబ్బుతుంది అనేటువంటి విషయాన్ని, వాస్తుపరంగా ఉన్నటువంటి అంశాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు ఉండేటువంటి గది ముఖ్యంగా ఈశాన్య భాగంలో లేదా తూర్పు భాగంలో, ఉత్తర భాగంలో కనుక ఉన్నట్లయితే వారి యొక్క చదువులో మంచిగా రాణించేటువంటి అవకాశం. విద్యార్థులు కూర్చునేటువంటి దిశ తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య భాగంలో కనుక కూర్చున్నట్లయితే వారికి చదివినటువంటి చదువు వారికి తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈశాన్య భాగంలో ఎలాంటి ఇతర వస్తువులు లేకుండా చూసుకోవాలి. అట్లాగే ఈశాన్య భాగం అనేది మనకు వాస్తుపరంగా క్లారిటీ ఆఫ్ మైండ్ని సూచిస్తుంది కాబట్టి ఈశాన్య భాగంలో ఎలాంటి యాంటీ ఎలిమెంట్స్ లేకుండా చూసుకున్నట్లయితే విద్యార్థుల యొక్క కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా ఉంటుంది. అట్లాగే సమయంలో విద్యార్థులు తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చొని చదివినట్లయితే వారికి చదువు తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్టడీ రూమ్స్లో ఎక్కువగా డార్క్ కలర్స్ని యూజ్ చేయకూడదు, లైట్ కలర్స్ని మాత్రమే యూజ్ చేయాలి. విద్యార్థులు కూర్చున్నటువంటి దిశలో వారికి ఎదురుగా ఉన్నటువంటి వాల్ పైన ఎలాంటి కదులుతున్నటువంటి వస్తువులు ఉండకూడదు. అట్లాగే ఎలాంటి పెయింటింగ్స్ కూడా ఉండకూడదు. ఆ పెయింటింగ్స్ కానీ కదులుతున్నటువంటి వస్తువులు కానీ ఉన్నట్లయితే వారి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతినేటువంటి అవకాశం, వారు ఫోకస్ ఎక్కువగా చేయలేకపోతుంటారు. అట్లాగే విద్యార్థులకు పుస్తకాలు ఎప్పుడు కానీ దక్షిణ నైరుతి భాగంలో ఉండకూడదు. ఈ భాగాల్లో కనుక, ఈ దిశల్లో కనుక ఉన్నట్లయితే వారి యొక్క ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యార్థులకు పుస్తకాలు ఎప్పుడు కూడా ఉత్తరం అట్లాగే వాయువ్య దిశలో ఉండేలా చూసుకోవాలి. ఈ దిశలో కనుక వారి యొక్క పుస్తకాలు ఉన్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి విద్య వచ్చేటువంటి అవకాశం. విద్యాకారకుడైనటువంటి గురువు ఈశాన్య భాగానికి ఈశాన్య దిశకు కారకత్వం వహిస్తాడు కాబట్టి ఈశాన్య భాగంలో ఎక్కువగా ఉండి చదువుకున్నట్లయితే వారి యొక్క విద్య అనేది వారికి విద్యారంగంలో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది పిల్లలకు పోవడం లేదా చదువులు వెనుకబడడం కనుక ఉన్నట్లయితే చతుర్థ భావానికి అట్లాగే పంచమ భావాధిపతికి, చతుర్థాధిపతికి విద్యాకారకుడైనటువంటి గురుగ్రహాన్ని కనుక పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే వారి విద్యలో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వాస్తుపరంగా టిప్స్ని ఫాలో అయినట్లయితే వారి విద్యలో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.